అందరికీ కూడా శుభములు. ఎమ్మానియల్ బాప్టిస్ట్ సంఘాన్ని అంతటిని కూడా దేవుడు దీవించునుగాక. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అందరం అనేటువంటి తెరవబడకపోయినా లైవ్ ప్రోగ్రాంలో, వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని యొక్క కృపావాసనత ఎమ్మానియల్ బాప్టిస్ట్ సంఘం పట్ల, అదే రీతిగా ప్రతి సంఘము పట్ల ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధ ఆరాధనని ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ని స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన్ని స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. ప్రారంభ ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యన పాస్టమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. యెహోవా జీవకర దేవా, పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నిత్యము వేవేల దుఃఖంతో పరిశుద్ధులు 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 అని కెరేపుల మధ్య శరేపుల మధ్య కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, భూమి మీద పెంచుకొని వెనుకొని ఏర్పరచుకొని నీ రక్తం నీ వెలగా చెల్లించి అయా నీ బిడ్డల ద్వారా ప్రభావం స్తుతించి కొనియాడబడుచున్నావు తండ్రి. నీకే వేలాది వందనాలు. ఈ రీతిగా ప్రభా ఈ దినం ఈ పునరుత్థాన దినం నీ సన్నిధిలో ఆరాధించి కృపనిచ్చి లైవ్లో వాక్యం చెప్పడానికి, అయా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా అయా వాక్యాన్ని అందించడానికి మమ్మల్ని ఏర్పరచుకుని ప్రత్యేకంగా నీ దీన దాసుని అభిషేకించి అయా ఇక్కడ నిలబెట్టిన విధమును బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఎమ్మానియల్ బాప్టిస్ట్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా వారి వారి గృహంలో ఉండి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తూ ఉండగా నీ ప్రత్యేకమైన పరిశుద్ధ ఆత్మ కృపనిపు ప్రతి ఒక్క బిడ్డ మీద కృపనిచ్చమని అడుగుచున్నాం తండ్రి. అయా మందిరం మూయబడవచ్చు కానీ ప్రతి గృహాన్ని కూడా ప్రభా నువ్వు ప్రార్థన మందిరంగా నువ్వు మార్చి ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. అయా గృహంలో ఉంటున్న వారు ఏ ఒక్కరు కూడా ఒట్టిగా ఉండకుండా ప్రతి ఒక్కరు ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధించే కృపను వంటి ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీ చిత్తంలో ఈ ఆరాధన తండ్రి మహిమకరంగా జరిగించి ఆరాధన ప్రారంభమవుతుండగా నీ అభిషేకము, నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ సహవాసం నుంచి నడిపించమని అయా వింటున్న వారు చూస్తున్న వారు కూడా ఆత్మీయంగా బలపరచబడి ఎదుగుటకు కృప చూపించమని నీకే సకల మహిమలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేటి పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రచుత్ర భాగముగా దావీదు రచించినటువంటి కీర్తన 21 కీర్తన ఉత్తర ప్రచుత్ర భాగముగా చదువుకుందాం. చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేస్తున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరాధ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆశ్రమని అతను వరదలుగా నీవు దాన్ని అనుగ్రహించి ఉంచున్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వల్ల అతని గొప్ప మహిమ కలగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేస్తూ నిత్యము నీ సన్నిధి సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. యాదయనగా రాజు యెహోవా యందు నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను, నీ దక్షిణ హస్తము వారికి చెప్పించుకును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండములే అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయను, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేసెదవు, నరులలో ఉండకుండా వారి సంతానము నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించి దురోపాయము పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయింది. నీవు వారిని వెనుకకు తిప్పివేసెదవు, నీ ఇంట ముళ్ళను బిగించి వారిని ముఖము మీద కొట్టెదవు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. దేవుడి పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఆశీర్వాదకరంగా. ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధానంలో కానుక సేకరణ చేసుకుందామండి. కానుక సేకరణ చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో ఈ కానుకలను కానుక సేకరణ చేసుకుందామండి.
మీ కుటుంబంలోనే మీరుంటూ దేవుడి యొక్క సన్నిధానంలో కానుక సేకరణ చేయండి. మరి అదే రీతిగా వచ్చేటువంటి ఆదివారం మీరు మందిరానికి తీసుకుని వచ్చి కానుక అనేటువంటిది సమర్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎత్తబడినటువంటి కానుకలు దేవుని సన్నిధానంలో సమర్పించుకుందాం. అందరూ కూడా తల వంచి కలుపుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, సర్వోన్నతుల దేవ, ఎత్తబడినటువంటి కానుక తండ్రిని సన్నిధానంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ కానుకలు తండ్రి వేసే 30 60 ఫలింపజేయండి. మరి తండ్రి వేసే అంతమంది హృదయపూర్వకంగా కానుక అర్పించి ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి వేసా వారి గృహాల నుండి ఎంతమంది అయితే కానుక ఎత్తి ఉన్నారు వారి కుటుంబాలను దేవ ఉన్నతంగా దీవించుకున్న ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లు కూడా తండ్రి వారి కుటుంబానికి రాకుండా ఆత్మీయ జీవితంలో తండ్రి నీవే బలపరిచి స్థిరపరిచి ఈ నా మహిమార్థంగా నిలబెట్టుకున్న ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా కనికరాన్ని తండ్రి ప్రతి ఒక్కరి పట్ల ఉంచండి. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు తండ్రి, పాడి పంటలను తండ్రి అభివృద్ధి పరచండి. ఏ నష్టము, ఏ కష్టము తండ్రి, ఎలాంటి లోటు కూడా తండ్రి వారి జీవితంలో రాకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టుకున్న ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకలు తండ్రి తండ్రిని సంతానంలో సమర్పించుకుంటున్నాం. ఈ కానుకలు తండ్రి 30 ఫలింపజేయండి. సంఘము చేపడుతున్నటువంటి కార్యక్రమంలో తండ్రి పరిచయంలో ఉపయోగకరంగా నీ నామానికి మహిమకరంగా ఉండేటువంటి భాగ్యములు కూడా అనుగ్రహింపజేస్తారని, మన బాప్టిస్ట్ సంఘాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి అభిషేకించి స్థిరపరుస్తారని, ఉన్నతమైనటువంటి కృపా కనికర నుంచి ఉన్నతమైనటువంటి పరిధులను అభిషేకిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కానుకలు సమర్పించుకుంటూ వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని యొక్క వాక్య పఠన భాగాన్ని చదువుకుందామండి. బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు 23వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. 2వ సమూయేలు 23వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ఇశ్రాయేలు దేవుడు సెలవించుచున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గము వాడు సర్వదా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏడు ఒకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలుడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుచున్నాము. దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వాదకరంగా దేవుని యొక్క వాక్యము వాడబడినటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించుకున్నాక అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవుని యొక్క మహిమార్థముగా సంఘముగా ఉండబడినటువంటి మనము ఈ యొక్క స్తుతి ఆరాధనకు ముందుగా విజ్ఞాపన ప్రార్థన చేసుకుని స్తుతి ఆరాధనలో పాల్గొందాం. మన మధ్యనటువంటి మాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత స్తుతి ఆరాధనలో మనందరం కూడా ఏకీపించి దేవుని ఆరాధిద్దాం. కాపాడువాడు నీవే, మా దేశమునకు రక్షించువాడు నీవే. ఎటువంటి రోగమైన, ఎటువంటి బలికలైనా అయా శాతాన్ని ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం ప్రభా. నీ సన్నిధిలో మేము ప్రార్థించగా తండ్రి మా దేశానికి విడుదల కలిగి చేయమని అడుగుతున్నాం. అయా ప్రపంచం అంతటి కొరకే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా కరోనా వైరస్ తండ్రి ప్రపంచం అంతా కూడా ఎంతో మంది బాధించబడి కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు తండ్రి. మా దేవుడు నీవు నీ సన్నిధిలో మేము మొర పెడుతున్నాం. నిజముగా మా ప్రార్థన ఆలకించే దేవుడు అయినావు. మేము ప్రార్థించగా మా ప్రార్థనకి సమాధానం ఇచ్చే సర్వశక్తిమంతుడైనావు ప్రభువా. అయా నీ నామములో మేము ప్రార్థన చేయగా తండ్రి అసాధ్యమంటూ లేని వాడవు ప్రభువా. నీకే వందనాలు తండ్రి. ప్రపంచం అంతటికి కరోనా వైరస్ నుండి విడుదల కలిగి చేయమని అడుగుతున్నాం. కరోనా వైరస్ యేసు నామములో గర్భిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు మా దేవానికి స్తోత్రం. రకరకాల రోగములతో మంచం మీద పడి పీడించబడుతున్నా అయ్యా ప్రతి రోగి కొరకే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. శాంతాన్ని అనారోగ్యం పెడతాడేమో కానీ నీవు రోగిని స్వస్థపరిచే దేవుడు అయినా మా కొరకే 2000 సంవత్సరములకు
ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం. ఏ ఒక్కరు బానిస బ్రతుకులు ఉండడానికి లేదు ప్రభా. ఎందుకంటే మమ్మల్ని బానిస బ్రతుకు నుండి విడిపించి నీ కుమారులుగా నీ కుమారులుగా మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకుని ఉన్నావు తండ్రి. నీకే వేలాది వందనాలు. ఓ దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఉద్యోగములు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగములు దయచేయండి. కరోనా వైరస్ ఎంతో మంది వ్యాపారాలు అయ్యా పడిపోయి తండ్రి ఎన్నో నష్టాల్లో బాధపడుతున్నారే. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని నీ ఆకాశ గుప్పెళ్ళు విప్పి నీ దరగతులు విప్పి వాళ్ళ కొట్లలో నింపమని అడుగుతున్నాం ప్రభా. ఎంతమంది భూమి పంటలు విత్తి ఉన్నారు, నూరంతల ఫలం పొందుకులాగా నీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది గర్భఫలాలు లేక బాధపడుతున్నారు, అయ్యా భార్య భర్తలు మీరు దీవించి అయ్యా మూయబడిన గర్భంలో యేసు నామములో తెరవమని అడుగుతున్నాం తండ్రి. దేవాని గొప్ప కార్యములు జరిగించండి. ఇంకా బీపీ, షుగర్, థైరాయిడ్తో అయ్యా సోరియాసిస్తో అలాగే కిడ్నీ వ్యాధులతో అయ్యా జలుబు తలనొప్పి, దగ్గులు, రకరకముల రోగములు శాంతం పెట్టి మనుషుల్ని బాధిస్తున్నారు తండ్రి. సాతాను తంత్రాలన్నీ యేసు నామములో కాల్చివేసి ఈ రోగములన్నీ యేసు నామములో స్వస్థ ప్రకటిస్తున్నాం. మీకు వందనాలు మా దేవుడు, మా రక్షకుడు. అలాగే తండ్రి ప్రపంచంలో నాయకులు, దేశ నాయకుల కొరికే అయ్యా తండ్రి ముఖ్యమంత్రుల కొరికే, ఎమ్మెల్యే, ఎంపీల కొరికే తీసంగా ప్రార్థిస్తున్నాం. దేశాన్ని సరి అయిన మార్గంలో నడిపించుటకు అయ్యా నీ పరిశుద్ధమైన మార్గంలో నడిపించుటకు నీ కృపను ప్రతి ఒక్క బిడ్డని అయ్యా ప్రతి ఒక్క నాయకులకు నీ అభిషేకము నీ సన్నిధించి మీరు దర్శించి అయ్యా దేశాన్ని ఎలా పరిపాలించాలి, రాష్ట్రాన్ని ఎలాగని ఆత్మీయంగా కట్టుకోవాలి నీ కృపను ప్రతి బిడ్డపై నుంచి నడిపించమని అడుగుతున్నాం. అలాగే సంఘ కాపులను దీవించండి. సంఘ కాపుల వాళ్ళ కుటుంబాలను దీవించండి. పెద్దల్ని, సంఘ పెద్దల్ని కూడా మీరు ఆశ్రయించండి. అయ్యా సెక్రటరీ గారిని, అలాగే తండ్రి ప్రెసిడెంట్ గారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాం. సంఘంలో ఉన్న చంటి బిడ్డలు, యవ్వనస్తులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని పేరు పైన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎంతమంది గృహాల్లో ఆరాధన జరిగించుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఉన్నతముగా అభిషేకించి నీ సన్నిధిలో నిలబెట్టమని మా ఆరాధన అంతట్లో మీరు ఈ చిన్న విజ్ఞాపన ప్రార్థన మీ మహిమ గల పాదాలకి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన చేసుకున్నామండి. ప్రేమించేదని అధికంగా ఆరాధించడం అనేటువంటి గీతాన్ని పాడుకొని దేవుని మహిమపడతాం. అందరికీ వచ్చినటువంటి బాధ్యత కాబట్టి దేవుని మహిమపరిచేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు మీరు లేచి దేవుణ్ణి కనపరచవలసిందిగా, మీ గృహాల్లో ఉంటే మీరు దేవుణ్ణి స్తుతించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సంఘంలో ఉండబడినటువంటి మనము, మన కుటుంబాలు దేవుని మహిమపరుస్తూ స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించుగాక. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచలే
నన్ను స్వస్థపరచావే. వందనాలయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధించు, ఆసక్తితో నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధమైన దేవా, జీవముగల తండ్రి, ఇంతవరకు నిన్ను స్తుతించి ఉన్నాం, నిన్ను ఆరాధించి ఉన్నాం, నిన్ను ఘనపరిచి ఉన్నాం ప్రభువా. మా స్తుతుల సింహాసనముపై ఆసీనుడైన వాడా, మా ఆరాధనకు అర్హుడా, యోగ్యుడా, నీకే వేలాది వందనాలు. ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నీ సేవకుడు ప్రభా, నీ జీవం గల మాటలు మాకు అనుగ్రహించడానికి వెళ్ళిపోతుండగా తండ్రి, అయా అతన్ని నోటి ఊరుగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. బలమైన అభిషేకంతో నింపబడి మాకు కావలసినటువంటి సమృద్ధి జీవాహారమును నేడు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఆరాధన అంతట్లో ఇంతవరకు నడిపించిన విధం బట్టి నీకు వందనాలు. ఇక జరగబోయే ఆరాధన అంతట్లో కూడా నీ కృపాన్ని సన్నిధించమని, అయా నీ తోడుండి నీవే మాతో ఉండి మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న స్థితి ఆరాధన నీ పాదాలకే సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభములు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సన్నిధానాన్ని బట్టి, దేవుని స్తుతించేటువంటి భాగ్యములు, దేవుని గణపరచేటువంటి భాగ్యములు దేవుడు అనుగ్రహించున్నాడు. అమూల్యమైనటువంటి వాక్య సందేశాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడినటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహించున్నారు. దేవుని యొక్క కృపా వాత్సల్యత ఉంచి దేవుని యొక్క మహిమార్థమై ఈ యొక్క దినాన్న వాక్య సందేశాన్ని ధ్యానించుకుందాం. రెండవ సమయాలు 23వ అధ్యాయము 2వ సమయాలు 23వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేటి పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనేటువంటి మన జీవితాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టుగాక, స్థిరపరచుగాక. దేవుడి యొక్క వాక్య పఠన భాగంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటల చేత దేవుడు మనల్ని అభివృద్ధి పరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టుగాక. దేవుడి యొక్క వాక్య పఠన భాగంలో చదువుకుందాం. 23వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలుల దేవుడు శ్రమించుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టెను, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించుగాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలా అర్థవంతంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రతి అధ్యాయ భాగంలో ఉన్నటువంటి మాటలను బట్టి పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి వాక్య లేఖనాలను బట్టి గమనించినట్లయితే ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి తెలియబడుతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చెప్పబడుతూ ఉంది కదా. మనుషులని ఏలు ఒకడు పుట్టెను, అతడు నీతిమంతుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అనేటువంటి మాట వ్రాయబడుతుంది. దేవుని యొక్క మాటలు అనేటువంటిది మనుష్య కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన పుట్టక ముందే కొన్ని ప్రవచనాలు అనేటువంటిది
రాయబడేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యందు భయము మన యొక్క జీవితాలు పరిశుద్ధముగా ఉంచుతాయని ఈ మాట చేత, ఈ వాక్యము చేత దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉన్నట్లుగా తెలియబడుతూ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని ధ్యానించుకోవాలనేటువంటి మరి గొప్ప కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. ఇటు అవకాశం ఇచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మొదటగా వందనాలు చెల్లించుకుంటున్నాను. రెండవదిగా ఇమ్మానుయేలు బాప్టిస్ట్ సంఘ పెద్దలకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు అభిషేకించి స్థిరపరచునుగాక. ఈ మాటలు బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క కృప మన పట్ల ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దొరకమగవాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అనేటువంటి మాట వ్రాయబడుతుంది. దేవుని యందు భయభక్తి కలిగి ఏలును అనేటువంటి మాట వ్రాయబడుతుంది. ఒక శ్రేష్టమైనటువంటి కుమారుడు, మనుషు కుమారుడు పుడతాడు. పుట్టినటువంటి మనుషుడు నీతిమంతుడే ఉంటాడు. నీతిమంతుడైనటువంటి దేవుడు మరి ఆ యొక్క మనుషు కుమారుడు చక్కగా భయభక్తులు కలిగి ఉంటాడు అనేటువంటి విషయాలు చాలా చక్కగా వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 2వ సమూయేలు 23వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి అయితే దేవుని యొక్క భయము మన జీవితాల్లో పరిశుద్ధముగా ఉంచుతాయని ఈ మాట ద్వారా మనకి చెప్పబడుతూ ఉంది. ఎప్పుడైతే నీవు దేవుని భయము కలిగి జీవిస్తావో నీ అక్కర్లేగినటువంటి రక్షకుడు నీతో ఉంటాడు. నిన్ను మార్చేటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉంటాడు. నిన్ను హత్తుకునేటువంటి రక్షకుడు నీతో ఉంటాడు. నిన్ను స్వస్థపరిచేటువంటి రక్షకుడు నీ పాపం అనేటువంటి డాగు కానీ, మనలను కానీ, లోకము కానీ, అంధకారము కానీ, అంధకార చీకటి క్రియలు కానీ, అలాంటి లోకము కానీ నిన్ను అంటకుండా రక్షించేటువంటి నీతిమంతుడైనటువంటి యేసయ్య నీతో ఉంటాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకోసమంటే మనుషులని ఏలునొకడు పుట్టినటువంటి వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నీతో, నీ సంఘములో, నీతో పాటుగా నీ కుటుంబంలో జన్మించేటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే అనేటువంటి సత్యమును మనం గ్రహించుకోవాలి. ఎందుకోసమంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎలాంటి తాగు లేనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో ఉండినట్లయితే, ఆయనతో గడిపినట్లయితే నిన్ను ఏలినటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోగలం. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము రాయబడుతుంది. 1 పేతురు 3వ అధ్యాయము 18-19 వచనాల్లో చెప్పబడుతుంది. అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చెప్పబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమపడను అనేటువంటి మాట రాయబడుతుంది. ఆయన ఒకసారి మన నిమిత్తము మరణించి పునరుద్ధారణి తిరిగి లేచినటువంటి రక్షకుడు అనేటువంటి సత్యమును మనం గ్రహించుకోవాలి. శ్రేష్టమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అనీతిమంతుడైనటువంటి మన నిమిత్తము మరణించినటువంటి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఏలినటువంటి ఒక రక్షకుడైనటువంటి వాడు, ఒక శ్రేష్టమైనటువంటి నీతిమంతుడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి వాక్యం అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉంది. మరి 1 పేతురులో 3వ అధ్యాయంలో 18-19 వచనంలో రాయబడుతూ ఉంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 11వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడుతుంది కదా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవారు యథార్థవంతులు, ఆయన ముఖ దర్శనము చేస్తున్నారు అనేటువంటి వాక్యం కూడా చెప్పబడుతుంది. యెహోవా నీతిమంతుడు అనేటువంటి వాక్యం చెప్పబడుతుంది. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిని ప్రేమించేవాడు అంటే యేసయ్యను ప్రేమించేవాడు యథార్థవంతుడు. ఆయన ముఖ దర్శనము చేసుకుంటారంట. దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకున్నటువంటి భాగ్యములు, దేవుని యొక్క ప్రేమలో ఉండేటువంటి భాగ్యములు, దేవుని యొక్క స్వరూపములో ఆ తేజస్సులో ఉండేటువంటి భాగ్యములు దేవుడు అనుగ్రహిస్తారనేసి దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉంది. అదే రీతిగా కీర్తన గ్రంథము 14వ అధ్యాయంలో 5వ వచనంలో చాలా చక్కనటువంటి మాట చెప్పబడుతూ ఉంది కదా, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అనేటువంటి మాట చెప్పబడుతుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉంటాడని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే మనం ఎవరి సంతానం అంటే యేసుక్రీస్తు యొక్క సంతానము, సాతాను యొక్క సంతానము కాదు, కానీ యేసుక్రీస్తు సంతానముగా ఉండేటువంటి భాగ్యములు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకు
హల్లెలూయా. ఎందుకోసమంటే నీ పక్షమున ఉండేటువంటి రక్షకుడు ఎవరో నువ్వు తెలుసుకునేటప్పుడు దేవుని యొక్క మార్గంలో ఉండేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీ పక్షమున ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకో. నువ్వు ఎవరి సంతానం అంటే ఆ ఆదాము సంతానము కాదు కానీ, మరి ప్రారంభంలో మొదటి ఆదామనబడినటువంటి సంతానము కాదు కానీ, కడపటి ఆదామనబడినటువంటి యేసుక్రీస్తు సంతానం అనేటువంటి విషయాన్ని మనము గమనించుకునేటప్పుడు ఆత్మీయ మేలులు పొందుకునేటువంటి భాగ్యమును నీవు నేను కూడా దేవుడి ప్రేమలో ఉండేటువంటి భాగ్యమును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. ఆ అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడుతుంది కదా, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడదుము అనేటువంటి మాట వ్రాయబడుతుంది. మనమందరం కూడా ఆయన యొక్క కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన చేత దేవుని యొక్క అంటే ఆయన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నటువంటి భాగ్యమును కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ దినమున దేవుని యొక్క సన్నిధానంలో చాలా హ్యాపీగా సంతోషముగా ఉంటూ ఉన్నామంటే ఎవరి ద్వారా అంటే నీ ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా, లేకపోయినట్లయితే ఎవరి పెద్దల ద్వారా కాదు కానీ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్తము చేత చిన్నపబడి నీ యొక్క జీవితం అనేటువంటిది కట్టబడేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించున్నాడు. అదే రీతిగా ఒక మాట వ్రాయబడుతుంది. అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో రాయబడుతుంది కదా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడుదుము అనేటువంటి మాట వ్రాయబడుతుంది. మన అపరాధముల నిమిత్తమే అప్పగింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనము నీతిమంతులుగా ఆ దేవుని యొక్క సన్నిధానములో లేపబడేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడంటే ఆయన మరణించుట ద్వారా, ఆయన శిక్షింపబడటం ద్వారా, ఆయన అప్పగింపబడటం ద్వారా, ఆయన బాధింపబడటం ద్వారా, ఆయన భారమును మోసట ద్వారా, ఆయన శిలువ ప్రాణులు ఎక్కుట ద్వారా, శిలువ ప్రాణులు మోసట ద్వారా, ఆయనపై కొరడా దెబ్బలు కొట్టిన ద్వారా, ఆయన యొక్క 2 చేతులపై మేకులు తెగొట్టడం ద్వారా, ఆయన 2 కాళ్ళపై ఒక మేకులు తెగొట్టడం ద్వారా, ఆయన ప్రక్కన బల్లెముతో మరి పొడిచినప్పుడు ఆ యొక్క చిందించబడినటువంటి రక్తము ద్వారా, మరి ఆయన యొక్క తలపై శిరస్సుపై ముండ కిరీటము ధరించడం ద్వారా నీ జీవితం అనేటువంటిది ఏ రీతిగా ఉండేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించాడంటే నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించినాడు. దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. సంఘముగా ఉండబడినటువంటి మనం మన జీవితాలను శుభ్రము చేయటకు కొరకు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మరణమైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్తము చేత కడగబడి ఉన్నామనేటువంటి సత్యాన్ని గ్రహించుకునేటప్పుడు దేవుడు పునరుద్ధారణని ఏ రీతిగా మరణించి పునరుద్ధారణని తిరిగి లేచున్నాడు, అట్టి విధంగా మన జీవితాలు లేపి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. మొదటి అంశాన్ని కనుక గమనించినట్లయితే దేవుని యందు భయం ఉండాలంట. దేవుని యందు భయం ఉండాలని దేవుని యొక్క వాక్యం వ్రాయబడుతుంది. దేవుని విషయంలో మనకు ఉండవలసినటువంటి బాధ్యత మనకు చూపిస్తుంది దేవుని యొక్క భయము. దేవుని ఎడల మనం భయము కలిగి జీవించాలంటే లోకం అనేటువంటిది మనలో అంటకూడదని, లోకపు పాపం అనేటువంటిది మనల్ని అంటకూడదని, లోకపు వ్యసనాలు మన జీవితాన్ని నాశనం చేయకూడదని ఆ భయం కలిగినటువంటి ఉండేటువంటి వారిగా ఉండినట్లయితే అది బాధ్యతను చూపిస్తుందంట. మనకెప్పుడు బాధ్యత కలిగి ఉంటుందంటే దేవుని ఎడల భయం కలిగేటప్పుడు నువ్వు బాధ్యత కలిగినటువంటి కుమార్తెగా ఉంటావని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. అయితే దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది కదా, యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో 13-14 వచనాలు రాయబడుతుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివే స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించే వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అనేటువంటి మాట రాయబడుతుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. దేవుని యొక్క వాక్యము ద్వారా ఉపదేశము నొందినటువంటి బిడ్డల వలె భయము కలిగినటువంటి క్రైస్తవులుగా కుమార్తెలుగా ఉండేటప్పుడు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అనేటువంటి మాట రాయబడుతుంది.
యేసు క్రీస్తు దగ్గర నుండి వస్తాయన్నటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉంది. రెండవదిగా దేవుని ఎడల మనము భయం కలిగి దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి వారిగా ఉండేటట్లుగా దేవుడు నడిపిస్తాడు. రెండవదిగా ఆజ్ఞానుసారమైనటువంటి భయం మన జీవితంలో ఉండాలి. దేవుని యొక్క వాగ్దానానికి లోబడినటువంటి క్రైస్తవుడిగా ఉండేటప్పుడు ఆజ్ఞలకు కూడా భయపడి చక్కగా నీ జీవితం అనేటువంటిది ఆశీర్వాదకరంగా ఉండేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథానికి తెలిసినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడుతుంది కదా, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అనేటువంటి మాట వ్రాయబడుతుంది. యోబు గ్రంథములో 22వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడుతుంది. ఆయనతో సహవాసము చేసిన యెడల, ఆయనతో నీవు ఎప్పుడైతే సహవాసము చేస్తావో, ఆయనతో ఎప్పుడైతే ఆయన యొక్క అజ్ఞానుసారముగా నడుచుకుంటూ సహవాసము చేసి ఆయన యొక్క మార్గంలో ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నువ్వు నడుచుకునేటప్పుడు నీకు మేలు కలుగుతుంది తెలిసి దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంది. అదే విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కనటువంటి మాట వ్రాయబడుతుంది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనకు కూర్చుండబెట్టును అనేటువంటి మాట వ్రాయబడుతుంది. ఆయన యొక్క రాజ్యంలో ఆయనతో కూడా మనలను కూడా అంటే కూర్చోబెట్టును అనేటువంటి మాట వ్రాయబడుతుంది. ఎక్కడ ఉండేటువంటి మన జీవితాలను ఎక్కడ స్థానాన్ని ఇవ్వబోచు ఉన్నాడంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆయన పక్కన ఉండేటువంటి గొప్ప స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉండేటువంటి నీవు ఆయనకి అజ్ఞానసారమైనటువంటి భయం కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉండేటప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు. అయితే మనకు దేవుని యొక్క భయము అనేటువంటిది పుట్టించేటువంటిది ఏ రీతిగా ఉండాలంటే ప్రేమతో ఉండాలి. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండేటప్పుడు దేవుని యొక్క భయం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకోసం అంటే ఆయన ప్రేమను తెలుసుకున్నటువంటి వారే ఖచ్చితంగా ఆయన యొక్క ప్రేమలో ఎదిగినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధానంలో భయం కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉంటారు. ఆయన ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే ఆయన యొక్క ప్రేమలో ఏ రీతిగా మనకి మన జీవితం అనేటువంటిది ఏ రీతిగా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యము రాయబడుతుంది కదా. కీర్తన గ్రంథము 130వ కీర్తన 3-4 వచనాలు చెప్పబడుతుంది. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్ల నీ యొక్క క్షమాపణ దొరుకును. ఒకవేళ నీ దేవుడు చూసినట్లయితే, నీ దోషములన్నింటిని కూడా కనిపెట్టి చూసినట్లయితే ఎవరు నిలవగలరు? దేవుడి కనుక ఒక కను దృష్టి కని మనపై చూసినట్లయితే మన పాపములన్నిటిని కూడా చూసేస్తాడు. చాలా ఈజీగా చూసేస్తూ ఉంటాడు. కానీ ఆయన యొక్క ప్రేమను బట్టి మనందరం కూడా ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి మాటల చేత, ప్రేమ చేత దేవుని యొక్క సన్నిధానంలో క్షమాపణ పొందుకునేటువంటి కుమార్తెగా ఉండేటువంటి భాగ్యమును దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంది కదా, కీర్తన గ్రంథములో 145వ కీర్తన 19వ వచనం చివరి మాటను చదువుకుందాం. 145వ కీర్తన 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నువ్వు మొరపెట్టేటువంటి కుమార్తెగా ఉండాలి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనేటువంటి మాట వ్రాయబడుతూ వారి మొర ఆలకించి వారిని రక్షించును అనేటువంటి వాక్యము చెప్పబడుతూ ఉంది. ఈ దినమందు సమయమందు దేవుని యొక్క వాగ్దానానికి లోబడినటువంటి వారి వలె ఉండాలని, దేవుని యొక్క కృపలో ఉండేటువంటి వారిగా ఉండాలని, దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని, ప్రత్యేకమైనటువంటి దేవుడు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అమూల్యమైనటువంటి వాక్యం మన వెనుకల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బలముగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాగ్దానాన్ని వినేటువంటి మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా, ఆప్యాయతతో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క భయం కలిగినటువంటి వీరుల వలె ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనమందరూ కూడా సెలవు తీసుకుందాం. మహిమగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా యేసయ్య
వాక్యాన్ని విన్నటువంటి నీ ప్రియదాసులందరినీ కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కృపని కిరికిరాన్ని నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏ లోటు కూడా తండ్రి ఏ కుటుంబానికి రాకుండా ఆత్మీయమైనటువంటి వరమును చేతండి అభివృద్ధి పరచుకున్న ప్రార్థన చేస్తున్నాం. ఏసే ఎంతమంది అయితే వారి గృహాల నుండి ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ఉన్నారో ఆశీర్వాదకరంగా దేవుడికరంగా ఉండేటువంటి వాక్యములు కూడా తండ్రి ఆలకించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏ లోటు ఏ కుటుంబానికి రాకుండా కాచి కాపాడండి. ప్రపంచ యావత్తు కూడా తండ్రి ఈ కరోనా వైరస్ నుండి తండ్రి విడుదల పొందుకునేటువంటి భాగ్యత తండ్రి అనుగ్రహించండి. మా యొక్క గ్రామాన్ని కూడా చిలకలపల్లి గ్రామాన్ని కూడా తండ్రి అభివృద్ధి పరచండి. ప్రతి గ్రామాన్ని కూడా తండ్రి దర్శించండి. ప్రతి మరి యొక్క ప్రపంచ యావత్తును కూడా తండ్రి మీరే దర్శించి స్వస్థత కలిగించి సజీవులలో కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి లోటు పాటలు ఎవరికి కూడా రాకుండా ఆత్మీయ మేలును చెందుతుంది అభివృద్ధి పరుస్తారని ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘం అంతటిని కూడా అభివృద్ధి పరిచి ప్రణాళికలు నిలబెట్టి స్థిరపరిచి ఈ యొక్క మార్గంలో తండ్రి ఈ సత్య సువార్తలో తండ్రి ఈ సత్యమైనటువంటి వాక్యములో తండ్రి వాడబడినటువంటి వాక్యములు కూడా తండ్రి అనుగ్రహింపజేస్తారని గాబ్రియేలు మిఖాయేలు రఫేలు దేవదూతలుగా కంచిగా ఉంచి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు ప్రతి కుటుంబ వ్యవస్థ పట్ల కూడా మంచి పేదైనటువంటి దేవుడు కృపనింపజేసి ఆశీర్వదిస్తారని వాక్యాన్ని వినేటువంటి వారందరూ కూడా బహుగా దీవించి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చబడి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు తెచ్చేము, మా క్షమించు ప్రకారం మాకు క్షమించుము, మా శోధనకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ప్రత్యేకంగా ఎంతమంది అయితే వాట్సాప్లో యూట్యూబ్లో మరి ఫేస్బుక్లో ఎంతమంది అయితే లైవ్లో చూస్తూ ఉన్నారో వారికి వారి కుటుంబాలకి ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘానికి లోక పరిశుద్ధులకి సదాకాలం దేవుడి తోడే కనిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరినీ కూడా దేవుడు దీవించాల్సినగాక. దేవుని యొక్క మహిమార్థంగా దేవుని యొక్క ప్రేమలో ఎదిగినటువంటి కుటుంబాలుగా దేవుడు ఉన్నతమైన